ప్రధానంగా ముందుకు తీసుకొస్తుంది. ఇట్లాంటి సందర్భంలో దాని ఓటు బ్యాంక్ అన్నటువంటిది యాడ్ అవడమే మొన్న తెలుగుదేశం పార్టీ ప్రస్థానానికి కీలకం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సాధు సంతుల సదస్సులు లేకపోతే సమన్వయ కమిటీ, సాధారణంగా సాధువుల సమావేశం అంటే సాధువులకి సాధువు అధ్యక్షుడు అవుతాడు, కానీ నాన్ సాధువు ఎట్లా అధ్యక్షుడు అవుతాడు అంటే అక్కడ తెలుగుదేశం ఒక వ్యూహాత్మక కొంతమంది సాధువులతో పరిషత్ ఏర్పాటు చేసి నాన్ వ్యక్తిని తీసుకొచ్చి దానికి హెడ్గా పెట్టి నడిపిస్తోంది. అంటే సనాతన ధర్మానికి సంబంధించి ఇప్పుడిప్పుడే పెరుగుతున్న చైతన్యం, దేశవ్యాప్త చైతన్యం ఆంధ్రాలో కూడా వస్తుంది. కాబట్టి ఆ ఓటు బ్యాంకులో భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయిపోకుండా మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు, ఇతర సమాజ్వాదీ ఐఎన్డీఏ కూటమి భాగస్వామ్యాలు చేస్తున్న తప్పేంటి, జాతీయవాదం, దేశ సమగ్రతకు సంబంధించినటువంటి అనుకూలత లేదంటే హిందుత్వ అనుకూలత అన్నటువంటి దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శక్తులు ఏకమైంది. కాబట్టి హిందుత్వవాదులు జాతీయవాదులందరూ ఒక్కటై బీజేపీని గెలిపిస్తున్నారు. ఈ ఓట్ బ్యాంక్ ఇక్కడ కూడా పెరుగుతోంది, పటిష్టపడుతుంది. అది బీజేపీకి వెళ్లకుండా బీజేపీని తమతో కలుపుకోవడం ద్వారా ఆ ఓటు బ్యాంకులో మళ్ళీ మేమే తిరుపతిని రక్షించే ప్రయత్నం చేశాం, లేకపోతే మేమే హిందుత్వ పరిరక్షకులం అని చెప్పేటటువంటి కోణంలో నుంచి ఒక సెక్షన్ ఆఫ్ సాధువుల్ని ముందు పెట్టుకుని ఇక్కడ తెలుగుదేశం నడిపిస్తోంది. రెండవ సెక్షన్ ఆఫ్ పబ్లిక్లు ఎవరైతే వాళ్ళ భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నారు, ప్రేమించేస్తున్నారు, గౌరవించేస్తున్నారు. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ మతాన్ని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడతారా, దేశాన్ని మొక్కలు చేస్తారా, చెగువేరా లక్ష్యం నాకు, చెగువేరా అనేటువంటి పూర్తి విరుద్ధుడు.